హాయ్ అండి అందరికీ. రొయ్యల పులుసు ఎలా చేయాలో ఒకసారి చూసేయండి. ముందుగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపటలాడాక ఆనియన్స్ అయితే వేసి అవి బాగా మగ్గాక నెక్స్ట్ అందులో టమాటాలు వేసాను. అవి కొంచెం మగ్గాక అందులో రొయ్యలు అయితే వేస్తున్నాను. అవి ఒకసారి కలుపుకొని అందులో పసుపు కారం అలాగే కల్లుప్పు అయితే వేసి ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. నెక్స్ట్ అందులో చింతపండు రసం అయితే వేస్తున్నాను. మనకి సరిపడా ఎంత పులుసు కావాలో అంతైతే వేసుకుంటున్నానండి నేను. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పొంగు రానిచ్చి నెక్స్ట్ అందులో ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి. కూర అయితే ఉడికిపోయిందండి. చూడండి ఎలా ఉందో. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.